హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు మళ్ళా సరికొత్త వంటకంతో అయితే వచ్చానండి. ఈవినింగ్ అవుతుంది. ఎగ్స్తో అయితే కుస్కా చేస్తున్నానండి. కర్నూలులో ఫేమస్ అనమాట కుస్కా అనేది. ఆ కుస్కా అయితే తయారు చేస్తున్నాను. ఎలా చేస్తానో ఏందనేది చూడండి. ఇంకా మా ఛానల్ అయితే చాలా గ్రో అవుతుంది. మీరు సపోర్ట్ చేసే వాళ్ళకి అందరికీ ధన్యవాదములండి. ఈరోజు అయితే నేను కుస్కా చేస్తున్నాను. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, అదే లైక్ చేయండి. ఇంకా తయారు చేసుకునే విధానం చూపిస్తానండి. చూడండి, కుస్కా కోసం అయితే మసాలా పేస్ట్ అయితే తయారు చేసుకున్నామండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్, చూడండి దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు వేసి వేయించుకుందాం. కొంచెం కరివేపాకు, 6 పచ్చిమిర్చి, అదేవిధంగా 2 ఆనియన్స్ గట్టివి కట్ చేసుకొని వేసుకున్నాం. అదేవిధంగా 2 టమాటాలు అయితే వేసుకుంటాం. వేసుకొని కలుపుకుందాం. టమాటా అయితే మగ్గాలండి, దానితో మూత పోసుకుందాం. చూడండి, టమాటా అయితే దగ్గరికి మగ్గింది కదా. వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకుందాం. కలిపిన తర్వాత నెక్స్ట్ అయితే పుదీనా అండి, కొత్తిమీర బాగా కలుపుకుందాం. ఇప్పుడు పుదీనా కొత్తిమీర వేసాం కదండి, అదైతే కొంచెం మగ్గాలి. మూత పెట్టేసుకుందాం. చూడండి, కొత్తిమీర పుదీనా మొత్తం మగ్గింది కదా. నెక్స్ట్ ఇంకా ఉప్పు వేసుకొని కలిపేసుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేద్దామండి. అన్నీ అయితే బాగా మగ్గినాయి. మసాలా పేస్ట్కి అయితే రెడీ అయిందనమాట. స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను. ఇదైతే ఈ పేస్ట్ అనేది చల్లగానే పట్టుకోండి, ఎందుకంటే వేడి ఉంటుంది కదా, మిక్సీ పట్టడానికి ఈజీ రాదు కాబట్టి చల్లగానే పట్టుకుందాం. మొత్తం అయితే పేస్ట్ మాదిరిగా అయితే చేసుకున్నాను. ఈ విధంగా చేసుకుని పక్కన పెట్టుకుందామండి. చూడండి, కుస్కాకి అయితే బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను. దీనైతే నేనైతే 1/2 అవర్ అయితే నానబెట్టాను అనమాట. ఈ విధంగా అయితే మెత్తగా అయింది. ఇప్పుడు అదే రైస్ చూపించాను కదా, కుస్కా అయితే తయారు చేస్తానండి. చూడండి, కుస్కా కోసం అయితే మంట పెట్టుకొని ఒక బాణీ అయితే పెట్టుకున్నాను. 1 టేబుల్ స్పూన్ ఆయిల్, మంచి ఫ్లేవర్ కోసం నెయ్యి అండి, బిర్యానీ ఆకు, కరివేపాకు, 6 పచ్చిమిర్చి, ఆనియన్స్, నెక్స్ట్ టమాటో వేసుకొని కలుపుకుందాం. టమాటో అయితే మగ్గనిద్దామండి. టమాటో అయితే బాగా వేగించండి. పసుపు, ఉప్పు, కారం వేసుకొని కలుపుకుందాం. నెక్స్ట్ ఉంది గరం మసాలా, నెక్స్ట్ అయితే మనం పేస్ట్ పట్టుకుని మసాలా పేస్ట్ అయితే వేసుకుందాం. మసాలా పేస్ట్ వేసుకొని మొత్తం అయితే కలుపుకుందామండి. మసాలా పేస్ట్ ఉంది కదా, కొంచెం పచ్చివాసన మీద వరకు అయితే మంట మీద పెట్టుకుందాం. నెక్స్ట్ అయితే పెరుగు యాడ్ చేద్దామండి. చూడండి, రైస్ అయితే ఈ కప్పు 2 కప్పులు అయితే రైస్ తీసుకున్నాను. దీనికి 4 కప్పుల వాటర్ అయితే వేసుకున్నామండి.
4 కప్పుల రైస్ వాటర్ అయితే తీసుకునండి. తీసుకొని మొత్తం అయితే కలుపుకుందాం. ఇప్పుడు ఏమైనా ఉంటే ఉప్పు కానీ ఏదైనా కానీ కారం కానీ చూసుకుందామండి. ఉప్పు కారం అన్ని మసాలాలు అయితే రెడీ అయినాయి, సరిపోయినాయి అనమాట. దీన్ని ఎసరు వచ్చేంత వరకు అయితే మంట మీద పెట్టుకుందాం. చూడండి ఎసరు అయితే వచ్చింది. నానబెట్టుకున్న రైస్ని అయితే యాడ్ చేద్దాం. వేసుకొని మొత్తం అంతా కలుపుకుందాం. ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడకనిద్దామండి. చూడండి 50% రైస్ ఉడుకుతున్నాగానే ఎగ్స్ అయితే యాడ్ చేద్దామండి. ఒకసారి అయితే చూసుకోవాలండి ఈ విధంగా. చూసుకొని కలుపుకోవాలట. మళ్ళీ లో ఫ్లేమ్లో అయితే 10 నిమిషాలు అయితే ఆ విధంగా పెట్టేసుకోవాలండి. ఎగ్ కుస్కా అయితే తయారైందన్నమాట. స్టవ్ అయితే ఆఫ్ చేశాను. ఒక 10 నిమిషాల తర్వాత తింటే టేస్ట్ అయితే ఉంటుంది అనమాట. రైస్ అయితే తయారైందన్నమాట. చూడండి కుస్కా అయితే తయారైంది, ఎగ్ కుస్కా. మంచిగా ఆకలి అవుతుందండి, ఎప్పుడైతే తినేద్దాం. చూడండి కుస్కా అయితే తయారైందండి, మంచి గ్రేవీతో అయింది. దగ్గు ఏంటి ఎగ్ కుస్కా సూపర్ అంటే సూపర్ వచ్చింది. మీరు కూడా చేసుకోండి ఇంట్లో. ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ ఉందన్నమాట. ఇంత వీడియో అండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దామండి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.